అమెరికా వెళ్తున్నాను. నాకు త్వరగా హెయిర్ కట్ చేస్తారా? అంటూ హడావిడిగా వచ్చేసిందండి ఈ అమ్మాయి. చేస్తానురా, చేయకుండా ఎందుకుంటాను, చేస్తాను అనని చెప్పా. అయితే ఏ మాటకి ఆ మాట చెప్పాలండి. ముందుగానే నా నెంబర్ తీసుకొని చక్కగా ఫోన్ చేసి, "ఈరోజు నాకు హెయిర్ కట్ కావాలండి. నేను ఊరు వెళ్తున్నాను చేస్తారా?" అనంటే, "అరె! ఇప్పుడిప్పుడికి అడిగితే కష్టంరా. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చేవాళ్ళు ఉన్నారురా. నేను ఒక టైం చెప్పాను. ప్లీజ్ నేను ఊరు వెళ్ళాలండి. ప్లీజ్ అండి" అనంటే, సరే వచ్చిన వాళ్ళని పంపించిన తర్వాత, రాబోయే వాళ్ళని కొంచెం టైము నేను అడిగి ఈ పాపకైతే హెయిర్ కట్ స్టార్ట్ చేశాను. ఈ జుట్టుని ఒక్కసారి గమనించండి. స్టార్టింగే గమనించారా? జుట్టు ఎలా ఉందో గమనించలేదా? అయితే ఇక్కడి నుంచి స్కిప్ చేయకుండా చూడండి. మీకే అర్థమవుతుంది. కర్లింగ్‌గా ఉన్న ఈ హెయిర్‌కి నేను ఏ హెయిర్ కట్ చేశాను? ఎంత చిక్కుందో చూడండి. ఆ జుట్టు అంటే కర్లింగ్‌గా ఉంది. చివర మెలికలు తిరిగున్నాయి. నేను అలా లాగుతూ ఉంటే మళ్ళీ కిందకొచ్చేసి మళ్ళీ అలా పైకెళ్తున్నాయా? ఇప్పుడు నేను ఎలా వాటర్ స్ప్రే చేస్తున్నానో మీరు ఒక్కసారి గమనించండి. అలానే ఏ దువ్వెనతో దువ్వుతున్నాను. నేనెక్కువ శాతం టెయిల్ కూమ్‌తో దువ్వుతాను గదా! ఈ పాపకొచ్చేసి టెయిల్ కూంబ్ పెట్టామనుకోండి, అది దువ్వటం కొంచెం కష్టమవుతది. అందుకని లావు పళ్ళ దువ్వెనతో ఇదిగో పైనుంచి కింద దాకా చక్కగా చిక్కు లేకుండా దువ్వాను. ఆ దువ్వే ముందు ఏం చేశాను, వాటర్ స్ప్రే చేశానండి. కర్లింగ్ హెయిర్ అయినా, స్ట్రెయిట్ హెయిర్ అయినా వాటర్ కంపల్సరీ స్ప్రే చేయాలి. అందులోను కర్లింగ్‌గా ఉన్న హెయిర్‌కి ఇంకా ఎక్కువ స్ప్రే చేయాలా? తక్కువ స్ప్రే చేయాలా? మీరే గమనించండి. పైనుంచి కింద దాకా దువ్వుకుంటూ చక్కగా చిక్కు లేకుండా దువ్వి, ఇప్పుడు చూడండి ఒకవైపు పొట్టిగా ఉంది, ఇంకోవైపు పొడవుగా ఉంది. ఈ పొట్టేంటి? ఈ పొడవేంటి? అన్నది ఒక డౌటొచ్చింది కదా మీకు? చెప్తా. ఆల్రెడీ అంతకుముందు చేసుకున్న హెయిర్ కట్‌కి సంబంధం లేదండి. ఒక్కొక్కసారి చూడండి. నేను మళ్ళీ వాటర్ స్ప్రే చేశాను. ఇందాక చెప్పాను కదా! కొంచెం అంటే కొంచెం వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా దువ్వానా? ఇప్పుడు ఎక్కువ వాటర్ స్ప్రే చేసి కర్లింగ్ హెయిర్‌కి వాటర్ ఎక్కువ పడతాయండి. జుట్టు లోపల కర్ల్స్ ఉండటం వల్ల వాటర్ లోపల దాకా ఎళ్ళదు. అందుకని జుట్టుని సరిచేస్తూ వాటర్ స్ప్రే చేసి మళ్ళీ పైనుంచి కింద దాకా దువ్వాలి. ఇందాక చెప్తూ మధ్యలో ఈ టాపిక్‌కొచ్చాను కదా! కర్లింగ్ ఒకవైపు పొడవుగా, ఒకవైపు పొట్టిగా హెయిర్ ఉంటుంది అన్నది చెప్పాను గదా! ఎందుకు పొడవు, పొట్టి ఉంటుంది అంటే మనం స్టార్టింగ్ హెడ్ బాత్ చేస్తున్నప్పుడు రుద్దుతాం కదా! ఆ రుద్దినప్పుడు ఒకవైపు పొడవుగా పెరుగుతది, ఇంకోవైపు పొట్టిగా పెరుగుతుంది అన్న ఒక డౌటొచ్చింది కదా! చెప్తా. అలానే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను గదా హెయిరు. ఒకవైపు పొట్టిగా పొట్టిగా ఉన్న వైపు ఎంత హెయిర్ కట్ చేశాను, పొడవుగా ఉన్న వైపు ఎంత హెయిర్ ఎక్కువ కట్ చేశాను గమనించారా? అదేనండి. 2 వైపులా డీప్ యూ కట్ చేస్తున్నప్పుడు ఈక్వల్‌గా రావాలి కాబట్టి చక్కగా కట్ చేశాను. మనం హెడ్ బాత్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ కుడివైపున తల మీద చేయబెట్టి రుద్దుతామా? ఎడమ వైపున తల మీద చేయబెట్టి రుద్దుతామా? అన్నది మనకి మనమే చూసుకోవాలి. ఇలా హెయిర్ కట్ చేస్తున్నప్పుడు నాకు రుజువులతో సహా దొరికిపోయారండి. ఏ వైపు అంటే మనకి చేతి వాటం అంటాం చూసావా? కుడివైపు రుద్దుతున్నామా? ఎడమవైపు రుద్దుతున్నామా? అని రుద్దేదాన్ని బట్టి గ్రోత్ ఉంటుందంటండి. అందుకని ఏం చేయాలి? స్టార్టింగ్ నడినెత్తి మీద అంటే మాడు మీద పెట్టేసి అలా రుద్దేశామనుకోండి 2 వైపులు ఈక్వల్‌గా పెరుగుతుంది గదా! నేను జోక్‌గా చెప్పట్లేదండి. సీరియస్‌గానంటే నమ్మకంగా చెప్తున్నాను. చాలా మందిని అడిగాను. ఒకవైపు పొడవు, ఒకవైపు పొట్టి ఉన్నప్పుడు, "అరే! ఏ వైపున హెడ్ బాత్ స్టార్టింగ్ తల మీద నీళ్ళు పోయంగాల్నే ఎటువైపు రుద్దుతున్నావమ్మా?" అని అడిగితే, కుడివైపు రుద్దుతున్నానని వాళ్ళు కొంతమంది, ఎడమవైపు రుద్దుతున్నానని కొంతమంది. అలా ఆ తేడా గమనించే వాళ్ళని అడగటం, నేను గమనించింది అది రైటే అయింది అన్న ఉద్దేశంతోని ఈరోజు మీకు ఇంత మంచిగా నమ్మకంగా చెప్పాను. అందుకని మీకు 2 వైపులా ఈక్వల్‌గా పెరగాలి అంటే ఏం చేయాలి? నెత్తి మీద అంటే మాడు మీద నుంచి తలస్నానం చేయటం స్టార్ట్ చేయండి. నేనైతే హెయిర్ కట్ కంప్లీట్ చేశాను కదా! చూసారు కదా! డీప్ యూ కట్ చేశాను. అలానే వాటర్ ఎన్ని సార్లు స్ప్రే చేశాను? 2 సార్లు వాటర్ స్ప్రే చేసి చక్కగా ముచ్చుల గుంట దగ్గర కూడా చిక్కు లేకుండా చక్కగా దువ్విన తర్వాతే హెయిర్ కట్ చేసి, ఆ తర్వాత ఇదిగో ఇలా డ్రైయర్ అయితే పెట్టేసేసాను. కర్లింగ్ హెయిర్‌కి, డ్రై హెయిర్‌కి ఎక్కువ డ్రైయర్ పెట్టకూడదండి. డ్రైగా ఉన్నప్పుడు డ్రైయర్ పెట్టామనుకోండి వేడిగా అవ్వటం వల్ల ఈ వెంట్రుకలు చిట్లుతాయి. అలానే కర్లింగ్ హెయిర్‌కి ఆల్రెడీ అలా కర్లింగే ఉంటుంది కాబట్టి అలా పెట్టనట్టుగా డ్రైయర్ పెట్టి ఆ తర్వాత ఇదిగో ఇలా ఫోల్డింగ్ చేసేసాను. చూసారా ఇందాక చేసిన హెయిర్ కట్‌కి హెయిర్ కట్ చేయకముందున్న జుట్టుకి, ఇప్పుడు కట్ చేసిన ఈ జుట్టుకి ఎంత తేడా ఉందో. మొత్తానికి ఆ పాప అనుకున్న టైంకి నేను హెయిర్ కట్ అయితే చేశాను. మరి అమెరికా వెళ్తున్న టైంలో ఈ 2025 సంవత్సరంలో మొదటి హెయిర్ కట్
ఈ సంవత్సరం ఇప్పుడు మొదలు పెట్టేశానండి. ఇంకా ఎన్ని హెయిర్ కట్లు చేస్తానో, మరి చేసిన ప్రతి హెయిర్ కట్టు మీతో షేర్ చేసుకోవటానికైతే నేనైతే రెడీగా ఉంటానండి. మీరు కూడా మరి నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని కోరుకుంటూనే ఇప్పుడు ఎన్ని వేల మంది నాకు సబ్స్క్రైబర్స్‌గా ఉన్నారో తెలుసా? 30,000 ప్లస్సే ఉన్నారండి. మరి ఇంత మంచిగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండబట్టేగా అంతమంది నన్ను సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అయ్యారు. అలానే నేను ఇన్ని వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నానా, ఒక్కొక్క వీడియోకి ఎన్నెన్ని వ్యూస్ వస్తున్నాయో తెలుసా? మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారండి. మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మళ్ళీ కొత్త